Nobody can stop this flow. Hallelujah. Hallelujah. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. హల్లెలూయా. చూడండి, మనుషులందరి చేత ద్వేషింపబడుతున్న సమయం, నేనేం చేశాను మేలే కదా అని ఆలోచించే టైం కూడా ఉండదు. చెప్పండి ఆ మాట. నేనేం చేశాను అని ఆలోచించడానికి టైం కూడా ఉండదు, సమయం అని ఆలోచించే సమయమే ఉండదు. ఇప్పుడు చెప్పండి పక్క వారితో, ఆలోచించుకోవడానికి టైం లేదు అని చెప్పండి. ఆలోచించడానికి టైం లేదు. స్తోత్రం. ఎన్నో ఆలోచనల్లో చిక్కుపడి చేస్తూ, ఇదిగో వ్యక్తిగతంగా ఉన్న పోరాటాన్ని దాటి బయటికి వచ్చిన వారికి బయట వస్తున్న ఆలోచనల దగ్గర నుండి, బయట నుంచి వస్తున్న అబద్ధముల నుండి తప్పించుకొని లేదా ఎదుర్కొని ముందుకు వెళ్ళుట సాధ్యం. ఆమేన్. ఆమేన్. ఎందుకు తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నించోవడం స్టార్ట్ అవుతుందో, నువ్వు ఎప్పుడైతే నిజముగా దేవునికి సాక్ష్యంగా నిలబడతావో, నీ మీద అబద్ధములు పెరుగుతాయి, నీ మీద అబద్ధ సాక్ష్యములు పెరుగుతాయి. అవును, ఆ రోజు స్టెఫెను మాట్లాడాడండి. ఆ రోజు స్టెఫెను పనిలో ఉన్నాడు. ఆ రోజు స్టెఫెన్ ద్వారా దేవుడు అనేక సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ ఉన్నారు కదా. ప్రభువే తన ద్వారా పని చేస్తూ ఉన్నాక ఎందుకలా దేవుడు ఒక వ్యక్తిలో నుంచి పని చేస్తారు? ఎందుకు అంటే ఒకటే కారణం, యేసు ప్రభు రెక్కల్లో స్వస్థత ఉంది, లేదా యేసు ప్రభు రెక్కలలో ఆరోగ్యం ఉంది. ఎవరైనా ఆయన రెక్కల కిందకి ఆశ్రయించినప్పుడు ఆయనలో ఉన్న ఆరోగ్యం, ఆయనలో ఉన్న స్వస్థత ఆ వ్యక్తి ద్వారా ప్రవహిస్తుంది. ఆమేన్. అది బాగుపరుస్తూ ఉంటది, అది పరిస్థితులను చక్కపరుస్తూ ఉంటది, అవి కుటుంబాలను బాగు చేస్తూ ఉంటది. ఆ మేలు జరుగుతున్నప్పుడు లోకం దానిని అంగీకరించదు. అందుకే లోకం ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా వాడే ఆయుధం అబద్ధం. క్రీస్తు వాడే ఆయుధం సత్యం, లోకం వాడే ఆయుధం అబద్ధం. అందుకే నేనే సత్యం అని చెబుతున్నా. యేసయ్య సత్యము అలా బయలుదేరి వస్తే సత్యం మీద ఎప్పుడు అబద్ధం అటాక్ చేస్తూనే ఉంటుంది. చెప్పండి, సత్యం మీద ఎప్పుడు అబద్ధం అటాక్ చేస్తూనే ఉంటుందని. సత్యం మీద అబద్ధం ఎప్పుడు అటాక్ చేస్తూనే ఉంటది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించే టైం లేదు. నీకు అర్థం అవ్వాలి, నువ్వు సత్యంలో నిజంగా ఉన్నావు, అబద్ధం నిన్ను అటాక్ చేస్తుంది నాన్న. అబద్ధపు మాటలు నువ్వు వింటున్నప్పుడు ఇది ఒక అటాక్ అని అర్థం అవ్వాలి. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? సంతోషించి గంతులు వేయాలి. ఆమేన్. చేతులు కాళ్ళు ముడుచుకొని బాధపడు, కూర్చో, కృంగిపో అని చెప్పట్లా వాక్యం. అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారా? అయితే కమాన్, సంతోషించి గంతులు వేయమని వాక్యం చెప్తుంది. పరలోకంలో మన ఫలం అధికం అవుతుందట. నేను ఇలా అంటాను, సత్యం ఎదురుపడినప్పుడు అబద్ధం భయంకరంగా అటాక్ చేస్తుంది. అప్పుడు కూడా నువ్వు సంతోషించి గంతులు వేయి, అబద్ధం ఓడిపోతుంది. ఆమేన్. అలా కాకుండా అబద్ధపు మాటలు, చెడ్డ మాటలు విని నువ్వు కృంగిపోతే అబద్ధం గెలిచినట్టే కదా. లోకంలో ఉన్న ఈ ఆత్మీయ పోరాటం, ఆత్మీయ ప్రయాణం ఒక పోరాటమే. లోకంలో, ప్రస్తుతం ఉన్న లోకంలో
నువ్వు ఆత్మీయంగా జీవిస్తూ ఒక ప్రయాణం చేస్తున్నావా, అది పోరాటమే. నువ్వు ఆత్మీయ పోరాటంలో ఉన్నావా, అది నిజమైన ప్రయాణమే. ఎలా గుర్తుపట్టాలి? అబద్ధం అటాక్ చేస్తూ ఉంటుంది. ఎలా గుర్తుపట్టాలి మన ప్రయాణం కరెక్టో కాదో? అబద్ధం చేయి కలుపుతుందా, అయితే నువ్వు అబద్ధంలో ఉన్నావు అని అర్థం. అబద్ధం నీ మీద అటాక్ చేస్తుందా, అయితే అది ఎదురుగా వస్తుందని అర్థం, లేదా నువ్వు దానిలో లేవని అర్థం. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఇటువంటి ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉన్న స్టెఫెన్ ఒకసారి చూద్దామా. ఆ రోజు ఒక్కొక్క సమాజపు వారు బయలుదేరి వచ్చారు. మన భాషలో చెప్పడానికి ఇలా చెప్పుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నువ్వు విజయవాడలో ఉన్నావు అనుకోమ్మా, కాకినాడ నుంచి ఒక సమాజపు వారు, లేదా ఇంకొక ఊరు నుంచి ఇంకొక సమాజపు వారు ఏకంగా కలిసి మాట్లాడుకొని నీ మీదకి అటాక్ గురించి వచ్చారనుకో, నిన్ను అటాక్ చేయడానికి వచ్చారనుకో, అప్పుడు నీకు అర్థం అవ్వాలి నువ్వు సరి అయిన మార్గంలో ఉన్నావని. ఇవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి. గ్రహించు వారు గ్రహించుదురుగాక. హల్లెలూయా. అలా అటాక్ చేయడానికి సమాజంలో వారు బయలుదేరి వచ్చినప్పుడు తాను చేసిన లేదా తానున్న జీవితం, సత్యంలో తాను గడుపుతున్న జీవితం వారిని కదిలించిందని అర్థం. అందుకే వారు మాట్లాడడానికి, తర్కించడానికి వచ్చారు, స్టెఫెన్ తో మాట్లాడారు. కానీ వారు ఎదిరించలేకపోయారు. చెప్పండి, స్టెఫెన్ ని ఎదిరించలేకపోయారని. ఇక వెంటనే వారు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆశ్చర్యం అవుతుంది. చూడండి, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయేది. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దోషణ వాక్యములు పలుకగా మేము వింటినని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు, ఈ మనుషుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు చేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం. సమాజంలో వారు కలిసి ఏకంగా తర్కించడానికి వచ్చారు. వారు ఎదిరింపలేకపోయారు. వారి వల్ల ఏం కాలా, వారే మాట్లాడలేకపోతున్నామని వారి ఆలోచనలో వారే చిక్కుపడుతున్న సమయం వారికి ఏం చేయాలో అర్థం కాల. వెంటనే వారు వాడిన అస్త్రం అబద్ధ సాక్ష్యం. చెప్పండి, ఫస్ట్ తర్కించడానికి వచ్చారు అని చెప్పండి. అది వర్కౌట్ అవ్వలేదు. వెంటనే వారు వాడిన అస్త్రం ఏంటి? అబద్ధ సాక్ష్యము. అవును, శత్రువు ఇలాగే పనిచేస్తాడు. మొదట ఎదురుపడి తర్కించడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు ఎదిరించలేకపోయాడా, ఇక అబద్ధ సాక్షులను నిలబెడతాడు. నీ ప్రయాణంలో నువ్వు చేస్తున్న పనిని, నువ్వు మాట్లాడుతున్న వాటన్నిటిని వక్రీకరించి అబద్ధ సాక్షులను తయారు చేసుకొని
మరలా అటాక్ కోసం బయలుదేరి వస్తాడు. నువ్వు గుర్తుపట్టు. అబద్ధ సాక్షులను లేపుకొని వస్తున్నప్పుడు స్టెఫెన్ భయపడలేదండి. ఆనాటి అపోస్తలులు భయపడలేదు. నేనంటాను, స్టెఫెనే అంత స్ట్రాంగ్ గా ఉండింటే కడమ అపోస్తలు ఇంకెంత స్ట్రాంగ్ గా ఉండింటారు. నిరీక్షణ ప్రభువు మీద తప్ప వేరే దాని మీద లేదే. నేను ఇలాగ మాట్లాడలేదు, నేను ఇలా అనలేదు అని చెప్పడానికి అక్కడ ఏ ఆస్కారం లేదు. ఎందుకు? వచ్చినది ఒక సమాజపు వారు కాదు, కొన్ని గుంపులు వచ్చాయి. ఎన్ని గుంపులు వచ్చినాయి చూడండి, చదవండి ఎన్ని గుంపుల వారు వచ్చారు. 9వ వచనం. 5 గుంపులు. పేర్లు. కార్యాలు 6వ అధ్యాయము 9వ వచనం. చదవండి అక్క. చదవమ్మా చదువు. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు చదువు. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు లిబెస్ట్రీనులు అనబడిన సమాజంలోను, కురేనీల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, సిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలను కొందరు ఇన్ని సమాజంలో వారు కూడి వచ్చారండి. తర్కించారు, వారు ఎదిరించలేకపోయారు. ఇంకా వారు చేసిన పని ఏంటి? అబద్ధ సాక్షులను కుదుర్చుకొని వచ్చారు. వారు చెప్పుతున్న అబద్ధములు ఏంటో చూడండి. వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకున్నారు. ఎందుకు మోషే పేరెత్తారు? మోషే ఆ కాలంలో ఉన్న ప్రవక్తన? మోషే ఆ కాలంలో ఉన్నారా? లేదే. మరి ఎందుకు మోషే పేరెత్తుతున్నారు? ఎందుకో తెలుసా? ఆ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మోషే అంటే చాలా చాలా గౌరవం ఇస్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ ఒక మాటలో చెప్పాలంటే దేవుని కంటే కూడా మోషేకి వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్న కాలం అది. ఇప్పుడు దేవుడే చెప్పారు ఈ కార్యం చేయండి అంటే వాళ్ళు రిఫరెన్స్ అడుగుతారు. ఆ రిఫరెన్స్ ఎందులో ఉండాలంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉండాలి. అప్పుడే వాళ్ళు నమ్ముతారు. మోషేకి వాక్యంను పంపించింది ఎవరు? దేవుడు కాదా? దేవుడే. కానీ ఆనాడు ఉన్న పరిస్థితులు ఎటువంటివంటే దేవుడే మరలా ఇంకొక మాటను గనక పంపిస్తే కూడా వారు మోషే చెప్పిన ధర్మశాస్త్రాలు అలా ఉందా లేదా చెక్ చేస్తారు. యేసు ప్రభు వారు భూమి మీద తిరుగుతున్న కాలం, విశ్రాంతి దినమున గనక ఒక వ్యక్తిని బాగుపరిచిన, స్వస్థపరిచిన, ఆ రోజు ఉన్న పెద్దలకి గాని అందరికి ఎందుకు కోపం వచ్చింది? మోషే ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం గురించిన మాట నెరవేర్చబడట్లేదన్న అపోహలో ఉన్నారు కాబట్టి. వారు యేసు ప్రభు, వాక్యమైన యేసు ప్రభు శరీరధారిగా వచ్చి
ఎన్ని క్రియలు చేసి, ఎంత సూచనలు చూపించి, ఎంత అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకరుడుగా కనపరుచుకున్నా సరే వారు ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోవడానికి కారణం, వారు దేవుని కంటే కూడా మోషేకి గాని అబ్రహాంకి గాని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారండి ఈ సమాజపు వారు. ఏమని తెలుసా, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు అని గనక అది అబద్ధమైనా సరే చెప్పితే ఎలాంటి వాళ్ళకైనా సరే కోపం వచ్చేస్తుంది. వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనలో ఈ అబద్ధమునకు లోబడిపోతారు. ఏమంటున్నా అంటే, నీ హృదయంలో దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు చూసావా, ఆ వ్యక్తులను బట్టి వచ్చినప్పుడు నువ్వు అబద్ధాన్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలోనికి వెళ్ళిపోతావు నానా. ఒకసారి సమాజంలో వారు అబద్ధ సాక్షులను కుదుర్చుకునే ప్రక్రియ ఎలాంటిదో చూడండి. అబద్ధ సాక్ష్యం పలుకుతున్న వారికి నిజాలు ఏం తెలీదు. వీరు మాట్లాడిన మాటలు, వీరు మధ్యలో చెప్పిన మాటలే తెలుస్తాయి. వారు ఎలాంటి అస్త్రం వాడతారంటే, నువ్వు దేవుని కంటే ఇంపార్టెన్స్ ఇస్తున్న వ్యక్తులు ఉంటారు చూసావా, వాళ్ళని ఏదో అన్నారని, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే మేము విన్నామని మాట్లాడుతున్న ఈ వెనక మాటలు, వెనక గుసగుసలు ఉంటాయి చూసారా, అవేనండి అబద్ధాలకి కారణం. అవేనండి అబద్ధ సాక్షులను లేపి ముఖ్యమైన వారిని, ఎవరు ఆ ముఖ్యమైన వారు? ప్రజలు, పెద్దలు, శాస్త్రులను రేపడం సాధ్యమవుతుంది. ఇంతకీ వీరు ఎందుకు రేపుతున్నారు? వారు మొట్టమొదటిగా తర్కించిరి కానీ ఎదిరింపలేకపోయారు. మనం డిస్కస్ చేస్తున్న ఈ పోర్షన్ చాలా చాలా ముఖ్యమైన పోర్షన్ తెలుసా. ఎందుకంటే క్రీస్తు కొరకు ఒక వ్యక్తి సత్యం కొరకు నిలబడాలనుకుంటే అబద్ధం చేస్తున్న అటాక్ ఇలా ఉంటది గనుక. నువ్వు వ్యక్తిగతంగా నీలో ఉన్న పోరాటమే గెలవలేకపోతే ఈ బయట నుంచి వచ్చే అటాక్ ని ఎప్పుడు గెలుస్తావు నానా? చెప్పండి. ఇలా నేను వ్యక్తిగతంగా నా పోరాటం, నాలో ఉన్న పోరాటమే గెలవలేకపోతే నేను అబద్ధాన్ని ఎప్పుడు ఎలా ఎదుర్కొంటాను అని చెప్పండి. పోరాటాన్ని ఎదుర్కోలేకపోతే ఎందుకు ఇలా చెప్పడం అవుతుందంటే, నీ లోపల వస్తున్న అనేకమైన ఆలోచనలకి నీకే క్లారిటీ లేకపోతే బయట నుంచి బోల్డ్ అబద్ధాలు నీ వద్దకు వస్తాయి. ప్రతిదాన్ని నమ్మేస్తావా? వివేచించవా? గ్రహించవా? సత్యంతో పని లేదా? ఒక్కసారి అబద్ధ సాక్ష్యంల ప్లేస్ లో ఉండి ఊహించుకో, ఆలోచించు. ఒక్కసారి ఒక అబద్ధం వింటున్న వ్యక్తికి ఏది సత్యమో ఎలా తెలుస్తుందండి? దేవుడు అనుగ్రహిస్తున్న వివేకము ఉంటే తప్ప ఏది అబద్ధమో ఏది సత్యమో తేల్చుకోవడం, నిర్ణయించుకోవడం అసాధ్యం. ఎందుకంటే సత్యం కంటే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది అబద్ధం. సత్యం చెప్తున్న వ్యక్తి ఒక్కడిగానే ఉన్నాడు అక్కడ. స్టెఫెన్ అబద్ధం చెప్పడానికి గుంపులు గుంపులు ఉన్నారండి. అనేక పట్టణాల నుంచి వచ్చారు. అందరూ కలిసి ఏం చేస్తున్నారు? అబద్ధాలు మాట్లాడుతున్నారు. మోషేకు వ్యతిరేకంగా స్టెఫెన్ మాట్లాడాడట. మోషే గురించి చెప్తేనే వాళ్ళందరూ కదులుతారు. అందుకే మోషే పేరు వాడుతున్నారు. ఇంకేం చెప్పారట?
దేవుని మీదను దూషణ మాటలు మాట్లాడుతుంటే వీళ్ళు విన్నారట. సత్యము చెప్పితే అది దూషణ. చెప్పండి, సత్యం చెప్తే అది దూషణగా ఉందని. సత్యం చెప్తే అది దూషణగా ఉంది. దోషముగా ఉంది. ఒక మాట చెప్పనా, నువ్వు నిజంగా సత్యం కొరకు నిలబడితే ఇటువంటి వ్యతిరేకతలు, ఇటువంటి పోరాటాలు ఎదురవుతాయి. ఇంకా ఏం చెప్తున్నారు, మహాసభ యొద్దకు తీసుకుని వచ్చి అబద్ధ సాక్షులను నిలవబెట్టారు. వీడు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా మాట్లాడి మోసే గురించి మాట్లాడినప్పుడు మేము విన్నాం అని చెప్పడానికి వారు కూడా తయారై అబద్ధ సాక్షులు వచ్చారు. సభలో అనేకులు నిలబడ్డారు. శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా సభలో ఉన్నారు. నేను అంటాను, ఆ రోజు పేతురు యోహానులను పట్టుకున్నప్పటికంటే ఇప్పుడు పెద్ద సభ వారు నించున్నారు. అప్పుడు కుంటివాడు బాగైనప్పుడు అందరూ లేరేమో, ఇన్ని సమాజంలో వారు కలవలేదేమో, కానీ ఇప్పుడు అనేక పట్టణముల వారు కలుస్తున్నారు. దేనికి? సత్యం కొరక కాదు, అబద్ధం కొరకు. హలో, ఈ ఇంటెన్సిటీ అర్థమవుతుందా? అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ సభ మామూలు సభ కాదు, మహాసభ. ఎందుకు? పట్టణాల వాళ్ళు కలిశారు. దేనికి? అబద్ధాలు మాట్లాడడానికి. ఇది చాలా పెద్ద సభ. ఎందుకు? సీక్రెట్ మాటలన్నీ కూడా, అంటే గుసగుసలు ఆడుకొని అబద్ధపు మాటలు, చెడ్డ మాటలు మాట్లాడుకున్న వారందరూ చేస్తున్న అటాక్ అండి ఇది. అందుకే ఇది మహాసభ. నేను అంటాను, విమర్శ దినం ఒకటి ఉంటది ప్రభు యొద్ద. అప్పుడు ఈ మహాసభ వారందరూ ఒక దగ్గర నించుంటారు తెలుసా. వేసిన ప్రతి రాయికి వారు సమాధానం చెప్పాలండి. ఈ మహాసభలో అట వారు పలుకుతున్న మాటలు చూడండి. ఈ మనుషుడు ఎప్పుడూ కూడా ఈ పరిశుద్ధ స్థలంకి, మన ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడట. ఇప్పుడు చూడండి, మహాసభ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాటలేంటి? ఈ పరిశుద్ధ స్థలం, ఈ స్థలం గురించి మాట్లాడుతున్నాడు వ్యతిరేకంగా. అప్పుడున్న వారి మనస్తత్వం ఎలా ఉండేదంటే, యేసు ప్రభుకే ఈ దేవాలయం ఎలాంటిదో చూడు, ఈ కట్టడములు ఎలాంటివో చూడు, ఈ రాళ్ళు ఎలాంటివో తెలుసా అని దేవాలయం యొక్క గొప్పతనం చూపించిన ఘనులు కాదా? మత్తయి సువార్త 24లో ఏం చదువుతున్నాం? ఈ దేవాలయం యొక్క విశిష్టత ఎట్టిది అని శిష్యులు చూపిస్తున్నారు. ఎవరికి? యేసు ప్రభుకి. యేసు ప్రభుకి తెలీదా? ఆ గోడలను బట్టి వారు కలిగి ఉన్న అతిశయం, ఆ రాళ్లను బట్టి వాళ్ళు కలిగి ఉన్న అతిశయం, ఆ కట్టడములను బట్టి వారు కలిగి ఉన్న అతిశయం, అవన్నీ చూసినప్పుడు యేసు ప్రభుకి చాలా చీప్ గా అనిపించింది. అందుకే అన్నారు, ఒక్క రాయి మీద రాయి నిలవదు. అది అర్థం చేసుకున్న శిష్యులు మరి ఆ స్థలమును బట్టి అతిశయంగా ఎలా మాట్లాడతారండి? అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు వారే కట్టడముల గురించి గొప్పగా మాట్లాడారు. కానీ ఎప్పుడైతే ఏకాంతంగా ఒలీవ కొండ మీద యేసు ప్రభు మాట్లాడిన తర్వాత, నిజంగానే ఆయన చనిపోయి 3వ రోజు లేచి వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వారికి విశేషమైన గ్రహింపు, జ్ఞానము దయచేస్తున్న తర్వాత వారి కట్టడములను చూసి ఎలా అతిశయపడతారు?
అప్పటి వరకు ఆలోచనలన్నీ తారుమారు అవ్వట్లేదా? అక్కడ ఉన్న వారందరూ కదలాలి అంటే, అక్కడ ఉన్న వారందరి ఆలోచనలు కూడా పాడవ్వాలంటే వారు వాడగలిగిన ఒకే ఒక అస్త్రం ఈ స్థలం, ధర్మశాస్త్రం. మోషే దేవుని మీద, వీళ్ళందరి మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పకపోతే వాళ్ళందరూ కదలరండి. నేనేమంటున్నా అంటే, సత్యం కొరకు నిలబడుతున్న ఒక వ్యక్తి మీద వ్యతిరేకతలు రావడానికి, తీసుకుని రావడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయో చూపిస్తున్నాం. నువ్వు చెయ్యలేనివి నీ మీద మోపుతున్న లెవెల్ వేరు, కానీ నువ్వు చెప్పిన దాన్ని గ్రహించకుండా మోపుతున్న అబద్ధాలు ఇలా ఉంటాయి. ఎన్ని పలుకుతున్నా సరే, ఎన్ని అబద్ధములు ఎదురుగా వచ్చి, ఎన్ని సమాజముల వారు ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నా సరే, స్టెఫను మాత్రం ఎలా ఉన్నాడట? సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూస్తే, ఏమయ్యా ఏం చేస్తున్నావు అన్నట్టుగా చూస్తే అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడిందంట. అప్పుడైనా ఒక పాజ్ తీసుకోలేదండి. ఒక దేవదూత ముఖంలో కనిపిస్తుంటే కూడా ఆలోచన విధానంలో మార్పు రాలా? అంటే వారి కండ్లను వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు. వారు చూస్తున్నది కూడా వాళ్ళని ప్రశ్నించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వ్యక్తిగత వివేచన కోల్పోయారు, అబద్ధానికి లొంగిపోయారు. ఇంకా వారు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చును అని వీడు చెప్పగా మేము వింటిమి. మోషే ఇచ్చిన ఆచారాలని నెరవేర్చడానికి వచ్చారా యేసు ప్రభు, లేకపోతే వాటిని మార్చేయడానికి వచ్చారా? ఏం మాట్లాడుతున్నారు? లిటరల్ మీనింగ్ లో ఆగిపోయిన జనాంగం అండి. విశ్రాంతి దినం రోజున ఇంకే పని చేయకూడదు అంటే, అసలు స్వస్థత కూడా చేయకూడదు అన్న భయంకరమైన తీర్మానంలో ఆగిపోయిన ప్రజలు. అంటే ఆ వ్యక్తి ఎలా పోయినా పర్వాలేదు, కానీ ఒక స్వస్థతను మాత్రం అనుభవించకూడదు. అలాంటి పరిస్థితులు ఉన్న కాలం అబద్ధాలు ఆడడానికి వారు వాడిన అస్త్రాలు ఏవో చూడండి. మోషే మీద, ధర్మశాస్త్రం మీద, ఈ పరిశుద్ధ ఆలయం మీద, స్థలం మీద, దేవాలయం మీద వారు చెప్తున్నారు అంటే కారణం ఒక్కటే, అలా చెప్తేనే వారందరూ వ్యతిరేకంగా మారుతారు. అంతేగాని మేము తర్కించాము, మేము ఎదిరింపలేకపోయాం, వారికి ఉన్న జ్ఞానము, వారిని ప్రేరేపించిన ఆత్మ గొప్పవి అని ఒప్పుకుంటారు అనుకుంటున్నారా? ఒప్పుకోరు. వారు వింటున్న వాక్యం కూడా వారికి గొప్పగా కనబడట్లా. కారణం ఏంటి? వారి మైండ్ అంతా అలా ప్యాకప్ అయిపోయింది. దేంతో? అబద్ధాలతో. ఇటువంటి వ్యతిరేకతలు వస్తాయి. యేసు ప్రభు ఆ రోజు చెప్పిన మాటలు అవే కదా. ఒక శాంపుల్ గా మాత్రమేనండి ఇవి రాయించారు. మరి ఒక్కొక్క అపోస్తలుడు ఎలా చనిపోయారో
ఒక లిస్ట్ మనం గూగుల్లో చూడగలుగుతాం కదా, ఈ వ్యక్తి ఇలా చంపబడ్డారు, పేతురు అయితే రివర్స్ లో సిలువ వేశారు, ఇట్లా అన్ని కూడా మనం ఇప్పుడు చదవగలం కదా. గూగుల్ ఓపెన్ చేసి ఒక్కొక్క అపోస్తలులు ఎలా చనిపోయారో చూడండి, వీలైతే ఈపీటీలో పెట్టండి, అర్థమవుతుంది. మరి వాళ్ళందరూ కూడా ఊరికినే చంపబడి ఉంటారా? ఎవరండి వారిని చంపింది? అన్యులా? కాదు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు. చెప్పండి, ఎవరు చంపారు? వారు ఎక్కువగా ధర్మశాస్త్రం ఎరిగిన వారే వ్యతిరేకంగా నిలబడ్డారు. మరి ఇటువంటి పరిస్థితులు వస్తాయి, సత్యం కొరకు అయినా నువ్వు నిలబడడానికి రెడీ అయినా? ఈరోజున్న ప్రశ్న. నువ్వు ఒకవేళ సెకండ్ ప్లేస్ లో నిన్నావా అంటే, సత్యం కొరకు నిలబడుతూ దాన్ని బోధిస్తున్న ప్లేస్ లో కనుక ఉన్నావా, ఇటువంటి వ్యతిరేకతలు వస్తాయి, నువ్వు రెడీయా? ఒకవేళ ఏమి చెప్పినా సరే, అంటే ఏ వార్త వినపడినా సరే వివేచన లేని స్థితిలో ఉన్నావా, జాగ్రత్త నాన్న. ఏది వింటున్నావో జాగ్రత్త, ఇంకా ఎదగాలని అర్థం. ఇన్ని దృష్టాంతాలు మన ఎదురుగుండా పెట్టి దేవుడు వాక్యాన్ని అనుగ్రహిస్తే ఎలా దీన్ని విడిచిపెట్టి కీర్తనలు సామెతలు ఒక్కటే చదువుకొని, అంటే నా ఉద్దేశం ఈరోజు వాక్యం చదివానా అంటే వాక్యం తెరిచి చాలా కంఫర్టబుల్ గా ఉండే సామెతలు 2 వాక్యాలు చదువుకొని డే అంతా గడిపేసే అనుభవంలో నుంచి బయటికి వచ్చే పని ఉందా లేదా? లేఖనాలను పరిశీలించే పని ఉందా లేదా? ప్రభు యాక్చువల్ గా ఏం చెప్తున్నారు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆత్మ చెప్పుచున్న మాటలు ఏంటి, నా చెవులు వినాలి, నా హృదయం గ్రహించాలి అన్న ఆశ కావాలి. అది మరి ఎక్కువ అవ్వాలి. అది అవ్వాలంటే ప్రతి వచనం మనకి అర్థం అవ్వాలి కదా. అటువంటి గ్రహింపు జ్ఞానము దయచేయమని ప్రార్థన చేద్దామా అక్క? థ్యాంక్ యూ.